వెల్కమ్ టు ప్రతి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఏపీ వ్యాప్తంగా పంచాయతీ పోరు త్వరలో జరగబోతుంది. ముఖ్యంగా సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆగస్టు లేదా అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది. ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. ఇటు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారి అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి గారి నాయకత్వాల మధ్య పోటీ జరగబోతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న నాయకత్వ అనుభవాలు, ఈ ఇద్దరి నేతలకున్న రాజకీయ అనుభవాల గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. ఈ పంచాయతీ పోరులో ఎవరికి ఎంత అనుభవం ఉంది, ఎవరు ఎన్నిసార్లు ఈ పంచాయతీ ఎన్నికలకు నాయకత్వం వహించారో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు విషయానికి వస్తే ఆయనకు ఎమ్మెల్యేగా 17 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన అనుభవంలోన ఎన్నో పంచాయతీ ఎన్నికలకు నాయకత్వం వహించారు. అలాగే ఆయనకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించారు, ఏకగ్రీవాలు చేయించారు, అలాగే ఓటమి కూడా చూశారు. ఓటమి సందర్భాల్లో నేర్చుకున్న అనుభవాలను, రాజకీయ అపారమైన అనుభవం, అలాగే ఆయనకున్న రాజకీయ చతురత, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పంచాయతీ ఎన్నికలు చేశారు. అలాగే ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోన, ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలోన పంచాయతీ ఎన్నికలు జరిగితే 92 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లోన అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది, అలా ఘన విజయం సాధించింది. టీడీపీ పార్టీని కూడా తన పోరును చాటుకుంది, తన సత్తాను కూడా నిలుపుకుంది. ఇలా 2019 ఎన్నికల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లోన తమ అభ్యర్థులను గెలిపించుకోదగింది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాఘవేందర్ రెడ్డి గారి స్వగ్రామమైన మాధవరం గ్రామంలో కూడా 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ కుయుక్తల కారణంగా, రాజకీయాల కుట్రపూరితంగా అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేసి, ఆ రిజర్వ్ చేసిన దాంట్లో కూడా ఎన్నికలు జరగకుండా ఆ గ్రామంలోన పూర్తిగా ఏకగ్రీవం చేసి గ్రామ అభివృద్ధికి గండి కొట్టడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి గారి అనుభవం విషయానికి వస్తే ఆయనకి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం తీసుకున్నది 2 సంవత్సరాలు అవుతుంది. టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా నాయకుడయ్యారు. ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకత్వం వహించే బాధ్యత త్వరలో రాబోతుంది. ఇదే ఫస్ట్ టైం ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకుడిగా సర్పంచ్ ఎన్నికల్లో ఆయన అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం వచ్చింది. టీడీపీ పార్టీ ఆయన భుజాలపై గన్ను పెట్టింది. టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ఆయన పైన పెట్టింది. మరి ఈ 2 సంవత్సరాల అనుభవం, ఇటు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే అనుభవం మధ్య ఎవరు గెలుస్తారు? మంత్రాలయం నియోజకవర్గంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందా? ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకోబోతున్నారా? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఏకగ్రీవాలు జరగకూడదు, ఏకగ్రీవాలకు మనం మొగ్గు చూపకూడదు, ఏకగ్రీవాలు జరిగితే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని నాయకులకు
ఘాటుగా ఆదేశాలు జారీ చేశారు. మరి మంత్రాలయం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 92 గ్రామ పంచాయతీలకు గాను బాలనాగిరెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ అభ్యర్థులు ఎన్ని గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోబోతున్నారు, అలాగే టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని పంచాయతీలలో వాళ్ళ అభ్యర్థులు గెలుపొందుతారో త్వరలోనే తెలుస్తుంది.